అయితే ఈరోజు ఛాలెంజ్ మా మమ్మీకి ఎవరో స్పెషల్ సబ్స్క్రైబర్ ఒకటే పెట్టిరంట. మా మమ్మీ వీడియో దాంట్లో కూడా పెట్టిరంట. అవును. ఆంటీ అమ్మ ఇది చేయండి, ఈ ఛాలెంజ్ చేయండి అని చెప్పిరంట. అదేందో కాదు, చాలా బాధాకరమైన నాకు అసలు నచ్చని, నేను అసలు ముట్టని, వీడికి బాగా బాధాకరణమైంది నిజంగా. మళ్ళీ దాంట్లో మా మమ్మీ మొత్తం 2 స్పెషల్ చేసింది ఈరోజు. మొత్తం అదేదో కాదు, కరకరకాయ. కరకరకాయ కరకరకాయ చూడండి. ఇప్పుడు ఇంకొక డౌట్ తీరిపోతున్నాను, ఇంత తింటారా అంటారు కదా. తింటది మా మమ్మీ. నీ ఛానల్లో ఈ డౌట్ కూడా తీర్చేస్తా వాళ్ళకి. రైస్ కంటే కూర ఇట్లా. అయినా మా మమ్మీని చూసి తింటారా అని అడిగిర్రంటే అసలు వాళ్ళు ఎవరో పాపం. వాళ్ళు ఎవరో పాపం అన్ని పిక్చర్లు అంటారా. మా మమ్మీ మొఖం చూసిరా ఎట్లా మింగేస్తుంది మొత్తం. ఏంది 100 కిలోలు ఉంది మా మమ్మీ మింగేస్తుంది అన్నట్టు చెప్తున్నా. ముఖం ఎంత పెద్ద ఉంది చూసినా మా మమ్మీ. అది జీన్స్ రా. నాకు కూడా అదే వచ్చింది. మరి పెద్ద మొహాలు ఉన్న వాళ్ళే ఎక్కువ తింటారా మమ్మీ? అదృష్టవంతులు. కానీ చిన్న మొహాలు ఉన్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులే. మిడిల్ ఉన్న వాళ్ళు ఇంకా లే. ఎందుకు ఎవరిని అన్నాడు. అయితే ఈ కాకరకాయ స్పెషల్ అన్నమాట ఈరోజు. మన వెజ్ డే కదా, కాకరకాయ స్పెషల్. చూడరు ఎంత వేసింది మా ఓడైతే. మా మమ్మీ చికెన్లు మటన్లు ఉన్నప్పుడు ఇంత వేయదు కూర, కానీ చికెన్ మటన్ కూడా ఇంతంతనే తింటాము. తినవా నువ్వు ఇంత? ఛాలెంజ్ లో కావాలని చెప్పి ఈరోజు ఛాలెంజ్ లో ఈ కాకరకాయ అసలు తినాడు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లాగా చేయాలని పెట్టిన. తమిళ తీసుకున్నాము మమ్మీ. నీ కూర కొంచెం కనిపించేటట్టు కనిపిస్తుంది కదా. అయినా అయితే ఛాలెంజ్ స్టార్ట్ నాన్న. ఎంత వేడిగా ఉంది. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఏదో పొడుపు కదా అడిగినా మమ్మీ. మన దాంట్లో మొన్న పెట్టారు కదా, పెట్టారు మమ్మీ. తినేసి వేడిగా ఏం కాదు. అయితే పొడుపు కథ చెప్పారు నాన్న. చెప్పారా మమ్మీ? చాలా మంది చెప్పారు కానీ నాకు కూడా తెలియదు. అంటే దానికి దగ్గరగా ఏం చెప్పారంటే మొత్తం దూడలు, బర్రెలు, గొర్రెలు ఇట్లా చెప్పినా కదా కట్టేసేది. అయితే పిల్లలు దూడలు అన్నా కదా, వాటి పిల్లలకి కట్టైన అవసరం లేదు, ఎందుకంటే అమ్మల దగ్గరే ఉంటాయి. అట్లా మేనేజ్ చేస్తాడు అనమాట రైతు. ఇట్లా మా మమ్మీ అడిగితే ఇట్లా ఉంటాయి. ఉన్నారు ఫస్ట్ అడిగిరు చాలా మంది. వాళ్ళ పవన్ నాగినేని ఇన్స్టాలో అవ్వండి, స్క్రీన్ పైన పెట్టిన వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చి మెసేజ్. అట్లనే ఈ రోజు ఇంకోటి అడుగుతా. అది ఇప్పుడు అడిగినా లేకపోతే తినేసినాక అడిగినా? తింటా అడుగు మమ్మీ. తింటా అడిగితే అర్థం అవ్వదు, ఎందుకంటే నేను లపలప తినేది. సరే మమ్మీ, ఇంకా ఫాస్ట్ మనం ఛాలెంజ్ మొదలు పెట్టేద్దాం మమ్మీ. ఈ వెజ్ నాకు ఇట్లా పట్టుకొని కూడా కాలిపోతుంది అరిచి. కాలు మీద పెట్టుకొని నేనైతే ఇట్లా పట్టుకున్నా బట్ట పెట్టి. ఇంకో డౌట్ నాకు, ఈ కాకరకాయ వేడా చెప్పండి మీరు కామెంట్ లో. ఇక మనం తినేసినాక వేడని చెప్తే ఎట్లా చెప్తే పైన తిన్నాము. ఓకే కానీ వేడైతే మాత్రం బీభత్సంగా ఇప్పుడే వేడి తగ్గింది. మా మమ్మీ మొఖం అసలు మొత్తం ఖరాబ్ అయిపోతుందని ఈ మధ్య ఫీల్ అయ్యి వీడియోలు కూడా చక్కగా పెడతాయి. కానీ మా మమ్మీకి మస్తు ఇష్టం కాకరకాయ, అందుకే అంత వేసుకొచ్చింది. నాకు కూడా అంత వేసుకొచ్చింది. ఎట్లయినా సరే ఈరోజు మా మమ్మీ విన్ అయిపోదామని. కానీ మా అమ్మాయి విన్ అవుతుంది, డౌట్ లేదు అందులో. ఎందుకు ఏడవుతుంది మమ్మీ ఇంత కాకరకాయ? స్టార్ట్ చేద్దామా మమ్మీ? కాకరకాయ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. స్టార్ట్. మామూలుగా నేను కాకరకాయ ఇంతంతనే తింటా. ఇంట్లో చేసినప్పుడు ప్లేట్లో చూపిస్తుంటా కదా, రైస్ కంటే డబ్బులు. ఏం లేదు, గుత్తి వంకాయ లాగానే గుత్తి కాకరకాయ. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు వేసి పట్టేసి ఫస్ట్ ఇవి కట్ చేసుకున్నప్పుడు బాగా ఉప్పు కషం నీళ్ళు వేసి చాలాసేపు ఉంచాలి. ఉప్పు అంతా పట్టి చేదు చచ్చిపోతుంది. మా వాడు అయితే చేదనే అంటాడులే, కానీ చేదు గొడ్డు చేదు ఉంది. మా మమ్మీ చేదు పోయింది అన్నట్టు. ఒకటి ఇగో రెండో కాకరకాయ. నువ్వు తినవు కాబట్టి నీకు గొడ్డు కదా. అయితే మా బాబు బుట్ట భోజనం చేద్దామన్నాడు.
ఎందుకు నన్ను మళ్ళీ ఆర్డర్ అది ఇట్లా నన్ను అడిగిన ఉండే మొత్తం మంచి స్పెషల్ చేస్తాను మా మమ్మీ తీరా చూస్తే స్పెషల్ అనుకోండి 3 కాకరకాయ బుట్ట భోజనం కూడా చేస్తా మన వాళ్ళు అడిగినారు. అయితే మన వాళ్ళు ఏమడిగినారంటే వెజ్ తినడం కాదు, నాన్ వెజ్ డే రోజు వెజ్ ఛాలెంజ్ చేయండి అన్నారు. కాబట్టి ఒకరోజు ఇట్లా ట్యూస్డేలు సాటర్డేలు కాకుండా నాన్ వెజ్ తినే రోజే ఆ బుట్ట భోజనం ఒకరోజు చేస్తాం. 4 కాకరకాయ మా వాడు కాకరకాయ స్టార్ట్ చేయలేంగా మొత్తం అదే తినేసినా అంత వస్తున్నాను. మమ్మీ నాకు చిన్నప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పు మమ్మీ. ఆలోచించుకోవాలా? ఫన్నీ అంటే ఫన్నీ కాదు కానీ మా వాడికి ఒక అలవాటు ఉంది. వాడికి బంగారు పెట్టి చూసుకోవడం నాకు మస్తు ఇష్టము. ఇంకొక కాకరకాయ 5 గుత్తి కాకరకాయలు తినేప్పటికి. వీడి చిన్నప్పుడు ఇంతంత వెండి గొలుసులు మా దగ్గర సార్ చేతికి కడాలు మలతాడు, వెండి మలతాడు అయితే మొన్నటి వరకు వేసింది, ఇప్పటికి కూడా బిరువాలు ఉంది. అదే సైడ్కి ఏదో కట్ అయిందని కుచ్చుకుంటుందని చెప్పి రక్తం అంట సన్న తీగలు ఉంటాయి కదా రక్తం. ఆ సన్న తీగలు మొత్తం ఇట్లా తీసుకపోయి కోసుకపోయి ఆ చెట్టులో కంటి ఆ రక్తం ఇప్పటికి ఉంది వెండి మాలతాడు. అయితే 20 ఏళ్ళు ఎండు మాలతాడు వేసి పెంచుకున్నాను నా కొడుకు. అంటే ఆడపిల్లకి ఇంత అవి నుంచి ఇంకా మలతాడే కట్టము. అదేందో మగ పిల్లడికే కడతారు, చిన్నప్పుడు కడతారు ఆడపిల్లకంటే. పోతున్నారా ఎడికెడిపోతుంది, దారిలో వచ్చేవాళ్ళు ఒక్కొక్కరిని చెప్తుంది, వాళ్ళ గురించి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఎల్బినారు పోతుంటా, దారిలో వచ్చే వాళ్ళందరినీ పలకరించుకుంటా పాను. అట్లే సేమ్ అట్లనే. ఇంకొక కాకరకాయ అయితే ఇది ఫన్నీ అని కాదు, మా వాడికి 4 ఏళ్ళకి ఉంగరాలు పెట్టినా నేను, ఆ చేతికి కూడా. అయితే ఒక ఉంగరం ఏమో అదేంటిది ఏడపడగొట్టిండేమో మా ఊర్లో ఉన్నప్పుడు, మా చిన్నాయన వాళ్ళ ఇంటికి మా వాళ్ళ ఇంటికి ఇట్లా పోతుండేవాడు. ఒకసారి దారిలో ఒకటి పొడగొట్టిండు. రే ఏంద్రా ఉంగరం పొడగొట్టినావు అని చెప్పి నేను వెతికినా, దొరకలే. ఎందుకంటే ఊర్లో ఈదులలో దుమ్ము ఉంటుండే బాగా, ఇంతంత దుమ్ము, ఇదంతా మోచే జానడికి మించిన దుమ్ము. ఇప్పుడంటే అంత రోడ్లు పడ్డాయిలే కానీ అంతకుముందు అయితే ఒకటి అట్లా పడగొట్టిండు. నాన్న ఉంగరాలు జాగ్రత్తరా ఇట్లా ఊరికే చెప్పేదాన్ని, ఎవరన్నా తీసుకుంటా ఉన్నా కూడా చూడాలి అని. వాడప్పుడు ఎంత 1.5 year 2 years ఇట్లా జర అప్పుడప్పుడే నడక జర తెలివి వచ్చేలాగా. వీడేం చేసిండు, ఒకరోజు ఆడుకుంటుండే రోడ్లో, రోడ్లో బాయింది, అంటే మా ఈదులో బాయింది మా ఇంటి ముందర. ఆడుతూ ఉండి రే పప్పి రారా నేను ఇట్లా పిలుస్తుంటే మమ్మీ ఉంగరం అని తీసిండు చేతిలోంచి. ఒరే ఉంగరం తీసినావు ఏంద్రా, పెట్టుకోరా. నేను ఎప్పుడు వాడిని అదే అంటుంటా కదా, పెట్టుకోరా అంటుంటే ఇంత రాయి గుండుండే. నేనేదో పని మీద ఉండే, నాన్న పెట్టుకోరా నా పడేయకు అని అంటే మమ్మీ చూడు అని చెప్పి రాయి మీద పెట్టి దాన్ని నల్లకొట్టిండు. ఏం మన చిట్టిదానికంటే ఇంకా చిన్నగానే ఉండొచ్చు, కానీ నీకు అర్థమయ్యే అంత వయసే. నేను ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు చెప్పినావు కానీ నాకేం గుర్తులేవు. చిట్టిదానంతా పెద్దగా అయినా మర్చిపోయినామేమో, ఇంకొంచెం చిన్నగా ఉండొచ్చు. అయితే రాయి మీద పెట్టి రాయి కొట్టిండు. స్టోన్ ఉండే, చిన్న పింక్ స్టోన్ ఏదో ఉండే. కొడితే నాన్న
ఒరే కొడితే కొట్టినావు కానీ పట్టుకో అట్లనే పడేయక అని చెప్పి వచ్చిన. బాయ్ కాడి తీసుకుపోయి ఇది బాయ్ అనుకో దగ్గర మమ్మీ వేసేస్తున్నా అన్నాడు. ఒరే వేయకరా అని నేను వస్తానే ఉన్నా, మమ్మీ వేసేసినా అని అన్నాడు. ఏం చేయాలి? ఒక రింగ్ అని లేచిండు. అమ్మ పిల్లల ముందర అట్లా బయకడ అట్లా వదిలేస్తారా అని అనుకుంటారేమో. నిజంగా అసలు ఊర్లో అందరము బైక్ అంటే ఒక తడికి లెక్క ఇట్లా పెడుతుండే కానీ ఏదో చూసుకుంటా ఉండే కానీ అట్లా నాన్న ఇంత ఎత్తుంటుంది బాయ్ అంతే. మేము చాంతాడు వేసి చేదుకునేటోళ్ళం నీళ్లు. తర్వాత వచ్చినాయి నల్లలు గిల్లలు అన్నీ. అట్లా ఉంటాయి 2. తర్వాత ఎక్కడ హైదరాబాద్లో పండగ రోజు ఏదో అది గుర్తుందా? ఇంకోటికి పెట్టడం మానేసిన. ఇంకోటి పండగ రోజు పెద్ద అర్ధ తులం జమీందారంగురం, అక్కడ జమీందారంగురం అని పెద్దోళ్ళు పెట్టుకుంటారు కదా, తులం 2 తులాలు అట్లా అర్ధ తులం ఉంగరం జమీందారంగురం అని తెచ్చిన నా కొడుకు చిన్నప్పుడు. ఆ షాపు పంపిస్తే మళ్ళా తిరిగి రాలే. ఏమో కొనుక్కొచ్చుకుంటాను పోయిండు. నాకేమో ఎప్పుడు వాడి వీటి మీదనే ఇట్లే పట్టుకొని పోన్నది మా మమ్మీ. అవంగా మూసిపోతుందని చెప్పి పెట్టుకొని ఇట్లే పెట్టుకో అని చెప్పి వచ్చేసరికి లేదా చెయ్యి ఇట్లా ఓపెన్ చేసేస్తుంది. అట్లా 3 నెలల బాబప్పుడు ఒకటి పడిపోయినండి. అది ఎక్కడ పడిపోయిందో వాడికి తెలియదులే, ఇంకా నాకు కూడా తెలియదు. వాడి బాధ్యత కాదు కదా. ఇట్లా ఎన్ని ఉంగరాలు 1 2 3 4 ఉంగరాలు పొడగొట్టిండండి వీడు. నా బిడ్డ ఏమో తన చైన్ పొడగొట్టింది స్కూల్లో. ఎట్లా పోయిందేమో నాకు చెప్పలేదు. 3-4 రోజులు 7th క్లాస్ అట్లుండే. అయితే ఒక రోజు నేను సహాయం చేసేటప్పుడు చూస్తే చేయలేదు మా అంటే మమ్మీ పోయింది మమ్మీ అని చెప్తుంది. ఆ రోజు ఎగ్జిబిషన్కి పోతున్నాం మనం గుర్తుందా? ఎగ్జిబిషన్ పోదామని ఆల్రెడీ అయిపోయింది, వెళ్ళిపోదామని రెడీ అయిపోయినాం. ఇంకా అప్పుడు తెలిసింది మా మమ్మీ ఇంకా తిట్టుకుంటా. నేను కూడా ఎగ్జిబిషన్ వెళ్ళాను. చూసుకోపోయినా ఒక 10 నిమిషాలు తిట్టింది. ఇంకా పాయింగ్ అని చెప్పి ఇంకా పోయేది ఎందుకు ఆపడం, పోయిన చైన్ వస్తుందా అని. అట్లా నా కొడుకు 4 ఉంగరాలు, నా బిడ్డ ఒక చైన్ పొడగొట్టారు. తర్వాత మళ్ళా చాలా రోజులు తేలే. అట్లా అది ఫన్నో ఇన్నో కానీ ఏదో ఒక ఇన్స్టెంట్ నీది చెప్పిన. మస్తు ఇష్టం నాకు. చిన్నప్పుడు హైదరాబాద్ నుంచి మేము ఊర్లో ఉన్నప్పుడు వీళ్ళ డాడీ వచ్చినండ. 8 కాకరకాయలు అయిపోయినాయి. 3 6 9 కాకరకాయలు. నా కాకరకాయ అయితే మస్తు ఇష్టం. అయితే నువ్వు కూర అసలు తినేలేవు. మేము ఊర్లో ఉన్నాము. ఎవరైనా గాలి చూసి ఏమనుకు నువ్వు ఇంట్లో ఎలకలు ఉన్నాయి అసలు. అయితే షూస్ తెస్తే ఆ షూస్ వేసుకొని గేట్ కాడ ఇంకందరికీ మా డాడీ షూస్ తెచ్చిండు, తాత మా డాడీ షూస్ తెచ్చిండు, మామ మా డాడీ షూస్ ఇంకా ఎవరు పోతే వాళ్ళకి కనీసం ఒక 20-30 మంది చెప్పుంటాడు. మేము 2-3 ఏళ్ళు చిన్నప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో ఉన్నాం కదా. అప్పుడు 7 months ఇట్లా 5 to 7 months అట్లా దొగ్గాడుతాను కదా పిల్లగాళ్ళు. అప్పుడు కూడా ఇంకా మా తాతయ్య వస్తేనైతే రాము అంటే ఇంకా మా వాడు ఏ రూమ్లో ఉన్నా కూడా గలగలగలగలా ఉరుక్కుంటా వచ్చేటోడు, దోగాడుకుంటా గేట్ కాడ చూసేటాడు వాళ్ళ డాడీ కోసం. గజ్జలు ఫుల్ గజ్జలు గలగలగలగల అంటే వాళ్ళ నాన్నని రాము అని ఎవరు పిలిస్తే చాలు, ఏమో మా డాడీ వచ్చిండేమో అని వాడు ఏ రూమ్లో లోపట్టున్నా కూడా గలగలగలగల ఎట్లా దోగాడడం అంత ఫాస్ట్గా వచ్చేటాడు. పిల్లలకి ఇద్దరికి కూడా మస్తు ఇష్టం ఉంటుండే. వాళ్ళ డాడీ ఇక్కడ ఉండే కదా కొన్ని రోజులు, అందుకే. మళ్ళీ తాతని ఎవరినో నువ్వు పిలుచుకురమ్మని చెప్పి పంపించేదట. చిన్న వాళ్ళ ఇంట్లో వింటే తాత మా నాన్న చిన్న వాళ్ళ ఇంటికి పోయి తాతని తీసుకురాపా అంటే ఇంకా గోడ వరకుంటే పోయేటాడు. ఎందుకంటే బర్రెలు ఎదురుగుతుంటాయి కదా ఊర్లో. గోడలు పట్టుకొని పోరా అంటే ఇంక అన్ని ఇంట్లో గోడలు పట్టుకొని పోయేటాడు. అంటే ఒక 10 ఇండ్లు అవతల ఉంటుంది మా అవ్వాలి ఇల్లు.
ఇంకా పోయి వచ్చేవారు అమ్మ పిలుస్తుంది తాత అని కానీ మా నాయనకు అర్థమైపోతుంది. మాటలు కూడా వచ్చే వయసు కాదు. చక్క అంటే క్లియర్గా రావు. అయితే అట్లా పోయి ఇంకా మా నాన్నకి అర్థమైపోయేది నా బిడ్డ రమ్మన్నట్టుంది అని. ఇంక ఎత్తుకొని వచ్చేటప్పుడు విన్ని పోయేటప్పుడు వీడు మెల్లగా పోతుండే, తాత అమ్మో అమ్మో అన్నాడు అనుకో, ఇంకా ఎత్తుకొని వచ్చేస్తుండే ఇంటికి. మమ్మీ ఇంకో ఇంత డేర్ చేసి ఫ్రై మొత్తం తిన్నాడు అంటేనే అది చాలా చాలా ఎక్కువ మమ్మీ. నాకు వాంతింగ్ కూడా వస్తుంది. కాకరకాయ తినాలన్నా ఇదైతే తింటాం మమ్మీ. ఏందంత తిన్నదా? కూర అయితే సూపర్ ఉంది. కూరగాయలు మనం ఎన్ని ఎక్కువ తిన్నా కూడా బాగా డైజెస్ట్ అయిపోతుంది. నాన్ వెజ్ కూడా చికెన్ అది డైజెస్ట్ అవుతుంది కానీ మటన్ అది అయితే కొంచెం హెవీ ఉంటుంది మాకైతే. ఇది చేదుకే చేదు, చేదు చేదు కంటే చేదు. అసలు ఇంతకు మించి చేదు ఇంకోటి ఉండదు. కాకరకాయ అంటేనే చేదు, మరీ అంత చేదు. చూడండి కాయలు కర్రీలు అవి 9 తిన్నా, ఫ్రైలో కూడా సగం తినేసిన. నువ్వు ఫ్రై మిగిలిచేసినావు, నేను కూర మిగిలిచేసినావు, అంతే. ఇద్దరం మిగిలి. నీది ఫ్రై ఉంది, నాది ఫ్రై ఆల్మోస్ట్ సగం అయిపోయిందనా. ఇంత చేదుందే నువ్వు. నాకు కాకరకాయ అయితే నాకు మస్తు ఇష్టం. చేదున్న ఏం కావాలి కానీ తినవల్ల నాకేం కావద్దు. చిన్నప్పుడు అయితే మేము పిల్లలు ఇట్లా పోటీలు పెట్టుకొని పచ్చి కాకరకాయలు కూడా కసకసన మిగుతుండే. ఇప్పుడు ఇది మంచిది ఏం కాదు, దీనివల్ల అసలు ఏం ఉండదు, మంచిదని తెలిస్తే మమ్మీ ఇట్లా పట్టుకొని ఇట్లా పిసికి తినేస్తాం. ఏం కాదురా, మహా అంటే దొడ్డికి పెడతాను అంతే, ఇంకేమవుతుంది మనకి ఎక్కువైపోతే ఫ్రీగా కొట్టేస్తుంది కడుపు నిండా. అయిపోయింది కదా తినేసినాము. అబ్బా ఏమవుతుంది, ఏదో పెద్ద వాళ్ళ అక్కర అయితే మస్తు ఏదో మాట్లాడుతూ తింటాడు దాన్ని ఏడిపినికే. అదే ఇంకా చూడండి, నేను అస్సలు కాకరకాయ ముట్టను అసలు. మీరు ఎప్పుడు చేసుకుని ఎన్ని ఇయర్స్ అయితే మన వాళ్ళే చెప్తారు, ఎవరు విన్ అనేది మన వాళ్ళే చెప్తారు. నువ్వే లేవమ్మా విన్నావు మరి అది కాకపోతే నేను ఎప్పుడు విన్నాను అని అసలు నాకు ఇష్టం లేకపోయినా మీకోసం ట్రై చేసిన కాబట్టి నేనే విన్నాను చెప్పి పెట్టండి. సరే ఫోన్లే, ఎవరు విన్ అయినా ఒకటే, నేనైనా నువ్వైనా ఒకటే. అయితే ఇంకొక క్వశ్చన్ అడుగుతా. అయితే ఒక రైతు మళ్ళా రైతు అడుగుతా. ఒక రైతు దగ్గర 4 కోళ్ళు 4 గుడ్లు ఉంటాయి. అయితే సండే వస్తుంది, చికెన్ తినాలనిపిస్తుంది. ఆ రైతు ఏం చేస్తాడు? మీరు కామెంట్ చేయండి. మా వాడు చెప్పడం ఎట్లాగో, అది ఉన్నా కూడా టైం వేస్ట్. రైతు ఏం చేస్తాడు? తింటాడా? తింటాడు, ఖచ్చితంగా తినాలనిపిస్తుంది, తింటాడు. కాబట్టి అయితే రైతుకి చికెన్ తినాలనిపిస్తుంది, ఖచ్చితంగా తింటాడు. ఆరాంసే ఫుల్ సండే చికెన్ తెచ్చుకొని తినేసి ఆరాంసే పంటాడు. అయితే ఎట్లా, ఏది తింటాడు అనేది కామెంట్ చేయండి. ఏది తింటాడు అనేది ఏంది ఆయన దగ్గర అయితే ఉంటాయి, అది విషయం. నాలాంటి వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అర్థమై కామెంట్ చేసిన వాళ్ళకి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాడు. కాంటాక్ట్ చేయండి పవన్కి, అంతే. నేను చూస్తాను కదా కామెంట్స్. డేంజర్ కాదు, ఈరోజు హెల్దీ ఛాలెంజ్. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి హెల్దీ ఛాలెంజ్ కోసం. నాకు అడిగిర్రు గుత్తి వంకాయ, గుత్తి కాకరకాయ ఇట్లా అడిగిర్రు. ఏ పేరో ఏమో నాకు కొంచెం ఒక 15 days 1 month బ్యాక్ అట్లా అనుకుంటా చాలా సార్లు అడిగారు. మన ల్యాండ్ లో కాకరకాయలు తెంపుతుంటే అమ్మ ఇది ట్రై చేయండి అని చెప్పి. ఎట్లాగో ఉన్నాయి కదా, చేస్తున్నా కదా. ఇంకోటి మా వాడికి ఇది ఇష్టం ఉండదు, వాడితో ఎట్లాగైనా తినిపించాలని చెప్పి నేను ఈ పని చేసిన. ఛాలెంజ్ అంటే ఇంకా వచ్చినట్టు తింటాడని చెప్పి. చూసారా, అస్సలు ఇష్టం లేకపోయినా కూడా మీకోసం తిన్నా కాబట్టి నేనే విన్ అని చెప్పి పెట్టండి కామెంట్ లో మర్చిపోకుండా. సరేలేబ్బా, పప్పీనే విన్ అని చెప్పేసేయండి. అట్లా ఏం లేదు, మీరు జెన్యున్ గా మీకు ఏదనిపిస్తుంది చెప్పండి. అట్లే మీకు కావాల్సి కాచుకుంటా పడతాడు గిన్నె అయితే ఎప్పుడు అటు ఇటు పంపి.
అట్లా మీకు కావాల్సినవి ఇంకా కామెంట్ చేయండి, నేను అన్ని చేస్తా. ఇంకా మంచి మంచి చేస్తే ఈ మధ్య కొంచెం డల్ అయింది. కొంచెం అట్లా ఏదైనా మంచి ఛాలెంజ్ ఇది పెట్టండి, డెఫినెట్ గా ఏదైతే లైక్స్ ఎక్కువ వస్తుందో ఆ ఛాలెంజ్ ట్రై చేస్తాం నెక్స్ట్. చేస్తా పక్క. ఇంకా పైన మీరు పెట్టండి కామెంట్లు, నేను నా సొంతంగా ఏం చేయను, మీరు పెట్టినవే ఎక్కువ లైక్స్ వచ్చినవే చేస్తాను నేను. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్.